నమస్తే జగదేవ్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అమ్మా. ముందుగా ఐకాన్ పాలిటిక్స్ చూస్తున్న ప్రేక్షకులకి, మహిళలకి హ్యాపీ ఉమెన్స్ డే. సార్, ఇప్పుడు వెన్ కమింగ్ టు నా ద తరఫున టాపిక్. కూడా. థ్యాంక్ యూ సార్. ఉమ్, సార్, వెన్ కమింగ్ టు ద టాపిక్, ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామ్లా గారు ఎవరైతే ఉన్నారో, నేను ఆ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రెస్ మీట్ లో ఒకే ఒక అంశం మాట్లాడింది. ఈ రోజు మహిళా దినోత్సవం కాబట్టి ఏదైతే మహిళల భద్రత గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత జాగ్రత్తగా తీసుకున్నారో అది అందరికీ తెలుసు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు ఎంత అజాగ్రత్తగా ఉన్నారో మనం అందరూ చూస్తున్నాం కదా. దిశ చట్టం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు, దాన్ని కంటిన్యూ చేసి ఇప్పుడు ఆ దిశ చట్టమే లేదు అన్నట్టుగానే మన యాంకర్ శ్యామ్ల గారు చెప్పారు. దానిపైన మీరేమంటారు సార్? యాంకర్ శ్యామల గారి గురించి మాట్లాడడానికి ఆ, నేనైతే అంత సుముఖంగా లేను. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద మహామహులు హేమాహేవీలు వైసీపీని వీడి వెళ్ళిపోతున్నారు. కొంతమంది సీనియర్ నాయకులు సైలెంట్ గా ఉన్నారు. ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటే వైసీపీ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వస్తున్నాయనే ఉద్దేశంలోనూ, లేదంటే వాళ్ళ దగ్గర సరైన ఆన్సర్ లేకో సైలెంట్ అయిపోతున్న నేపథ్యంలో పెద్ద పెద్ద హేమాహేమీలే సైడ్ అయిపోతున్నారు. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ విడిపోయారు. సో ఇప్పుడు శ్యామలా గారు అధికార ప్రతినిధి మీరు అంటున్నారు. మేబీ ఇంకెవరు ఆ పదవి తీసుకోవడానికి కూడా ముందుకు రాకపోయి ఉండొచ్చు. ఓకే. ఆప్షన్ గా ఈవిడ కల్పించారు కాబట్టి ఈవిడికి వరించవచ్చు ఆ పదవి. ఎందుకంటే శ్రీరెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పారు, మేము ఇప్పుడు కూడా మేము పనికిరామా అన్నట్టుగా. ఉమ్. సో ఇప్పుడు వెంకట శ్యామరావు గారు అధిష్టానం ఏం చెప్తే ఆ లిస్టు ఏమని రాసిస్తే అవన్నీ మాట్లాడాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడతారు. అలా మాట్లాడిన నేపథ్యంలో మేబీ సజ్జల గారు మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి అట్లా మాట్లాడమని చెప్పారో, లేదంటే అధిష్టానం నుంచి లెటర్ వచ్చిందో తెలియదు. మహిళకు సాధికారత, మహిళల గురించి ఇంపార్టెన్స్ అంటే కేవలం ఉమెన్స్ డే వస్తేనే వీళ్ళు గుర్తొస్తుందా, లేకపోతే ఉమ్. గుర్తుకు రాదా? ఓకే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళా దినోత్సవాలు 4 జరుపుకున్నారు, 4, 5 జరుపుకున్నారు కదా. అవును. జరుపుకున్నప్పుడు ఎక్కడైనా ఒక మహిళా సాధికారత మీటింగ్ ఏమైనా పెట్టడం జరిగింది? మహిళల కోసం ఇలా చేయబోతున్నాము అని ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందా? లేదు. లేదు. నిన్న మీరు చూస్తే కూటమి ప్రభుత్వం ఏదైతే ఇంకా ఇవాళ జరిగిన, నిన్న కాదు మొన్న సాయంత్రం మహిళా సాధికారత కోసం యంగ్ ఎంటర్ప్రీనర్స్ తో ఒక సభ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందులో చెప్పడం అవును. ఏంటంటే, ముందు ప్రాపర్ గా కొన్ని కంపెనీస్ మనకు వస్తే కంపెనీస్ లో మహిళలకి కొన్ని వెసులుబాట్లు కల్పించి వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే విధంగా, బయటికి వెళ్లి మగవాళ్ళు సంపాదించే కన్నా ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళు ఎక్కువ సంపాదించేలాగా కొన్ని రకాల సవరణలు తీసుకురాబోతున్నారు కూడా ప్రకటించారు. దానికి చాలా మంది మద్దతు తెలిపారు. సో ఇట్లాంటిది ఏదైనా గత 5 ఏళ్లలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారన్నట్టు చూపించండి. లేదు. లేదు. కూటమి ప్రభుత్వం హోమ్ మినిస్టర్కే మహిళకే పట్టం కట్టారు. అవసరం అవును. అనుకుంటే డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ తీసుకోగలరు. ఆయన అవును. నచ్చిన శాఖ ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గత 5 ఏళ్లలో ఏదైతే వైసీపీ మీద విమర్శించారో, సుమారుగా 30,000 మంది అమ్మాయిలు ఎవరైతే కనబడకుండా మిస్ అయ్యారన్నారో దాని మీద ఇప్పటికీ ఆయన కట్టుబడి ఉన్నాడు. దాని మీద ఇంటర్నల్ గా హోమ్ సెక్రటరీ వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడి సీరియస్ అయ్యాడు. గతంలో ఇష్యూ కూడా వచ్చింది. అమ్మా అవును. అనిత గారు, మీరు జాలి చూపిస్తున్నారు, చూపించొద్దు, అవసరం అనుకుంటే నేను ఆ సీట్ లోకి వచ్చేనా చేస్తానని కూడా చెప్పారు. మరి గత ప్రభుత్వంలో ఎవరైనా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని జరుగుతున్నాయి కదా, హోమ్ మినిస్టర్ మీరు ఎందుకున్నారు, నేను వచ్చి చేస్తానని చెప్పి నేను మాట్లాడాను? లేదే. ఉమ్. నెక్స్ట్ మీరేమన్నారు? ఆర్టీసీ. ది- ఆర్టీసీ గురించి ది- ఎలా మాట్లాడుతున్నారు? సూపర్ సిక్స్. ఫస్ట్ ఇప్పుడు దిశ చట్టం గురించి మాట్లాడుతున్నాం. దిశ దిశ చట్టం, చట్టం. ఓకే. మీరు అన్నది దిశ చట్టం. దిశ చట్టము గత ప్రభుత్వము దాని గురించి మాట్లాడింది, ప్రస్తావించింది. కానీ దాన్ని అమలు పరిచారా లేదా అనేది నాకైతే తెలియదు. నేనైతే ఓకే. వార్తల్లో చూసినట్టుగా లేదు. బట్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. మరి దిశ చట్టము బలంగా చేయాలి అంటే ఏం చేయాలి? ప్రతి ఏరియా, సర్కిల్ ఏరియాకి ఒక కంపల్సరిగా ఒక దిశ పోలీస్ స్టేషన్ పెట్టడం, దాని మీద ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇప్పించడం, ఈ ఎస్పెషల్లీ అమ్మాయిలకు సంబంధించి ఒక యాప్ రిలీజ్ చేయడం, ఇవన్నీ చేయాలి. అవును. చేశారా? లేదు. చేశారా? లేదు.
మరి ఇప్పుడు వీళ్ళు వచ్చి 8 నెలలు అవుతున్న దానికి ఇంత ప్రశ్నిస్తే గడిచిన 5 ఏళ్ళు ఎవరిది ఉంది? ఇప్పుడు వాళ్ళు దిశ చట్టం స్టార్ట్ చేశారు అంటున్నారు. ఆ చట్టం ఏం స్టార్ట్ చేశారో చెప్పండి. ఆ చట్టం అప్పుడు వాళ్ళు ఏ యాప్ క్రియేట్ చేశారో చెప్పండి. ఆ యాప్ మేము వాడుకుంటాం. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది ఏమి తీసేయట్లే. గత ప్రభుత్వం అవును. పెట్టిన పథకాలని కొనసాగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పెట్టారు కదా, ఇప్పుడు మనకెందుకు అని తీసేయట్లేదుగా. అలాగే లేదు. దిశ కోసం ఏవేవి చేశారో చెప్పమనండి. అవన్నీ మనం ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా పాటించి ఫాలో అవుతుంది. ఓకే. చెప్పమనండి. అది చెప్పలేరుగా. లేదు. కనీసం అని అంటున్నాను, గడిచిన 5 ఏళ్లలో 4 సంవత్సరాలు ఈ ఉమెన్స్ డే, వరల్డ్ ఉమెన్స్ డే వచ్చింది. రేపు మార్చి 8. 4 చూశారు కనీసం. ఈ 4లో ఒక్క సంవత్సరం అయినా వీళ్ళు ఆ విధంగా ఒక ఉమెన్స్ డే సందర్భంగా ఇది ప్రకటిస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని ఏమైనా చెప్పారా? మరి అలా చెప్పడం వాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడతారు? అంటే వాళ్ళందరి దృష్టి అటెన్షన్ తన వైపు తిప్పుకోవడానిక, లేదంటే వైసీపీ అనేది ఒక పార్టీ బతికే ఉంది అని చెప్పడానికే? అంటే సో ఇక్కడ సార్ గుర్తించి శ్యామ్లా గారు డోక్రా మహిళల గురించి మాట్లాడుతున్నారు. డోక్రా మహిళల రుణమాఫీ చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, కానీ డోక్రా మహిళల్ని అన్యాయం చేశారు అని చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారని శ్యామ్లా గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు దానిపైన ఇప్పుడు మీరేమంటారు సార్ ఇప్పుడు? అసలు డ్వాక్రా మహిళలు, డ్వాక్రా మహిళల సాధికారత, లేదా డ్వాక్రా మహిళలకి ప్రభుత్వం ఆ, మైనస్ లేదా పావలా వడ్డీకి రుణాలు లాంటివి ఎవరు స్థాపించారండి? చంద్రబాబు ఎవరు నాయుడు గారు. స్టార్ట్ చేశారండి ఇది? చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారే నాయుడు కదా. గారు. దీనివల్ల ఎంత డెవలప్ అయిందంటే, ఒకటి, ఒక మహిళ తనతో పాటు ఉండే ఒక 8 మంది 10 మంది మహిళలకి ఒక రిప్రజెంటేటివ్ గా డెవలప్ అయింది. రెండోది, కుటీర పరిశ్రమలు లాంటివి స్టార్ట్ చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మహిళలు అభివృద్ధి చెందారు. మూడవది, ప్రభుత్వం ఇచ్చే పావలా వడ్డీ రుణాలు తీసుకొని ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు దాన్ని ఉపయోగించుకుంటూ చిన్న చితక సాధక బాధలు, కుటుంబంలో ఉండే సమస్యలను కూడా నివృత్తి చేసుకున్నారు. ఇన్ని చేస్తే అది ఇప్పుడు వరకు కొనసాగింది. గత ప్రభుత్వంలో కొనసాగింది చేశారు. అయితే గత ప్రభుత్వంలో డ్వాక్రా ఎలా ఉంటుందో తెలుసా అంటే, కంపల్సరీగా ఫస్ట్ వచ్చేసరికి ఎవరైతే పెన్షన్ తీసుకుని మహిళా పెన్షన్ తీసుకుంటూ డ్వాక్రాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా లోకల్ గా ఉండే వాలంటీర్ తో పాటు ఇంటింటికి తిరిగి వైసీపీ గురించి గొప్పగా చెప్పాలి. ఓకే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన నా రిలేషన్స్ లోనే దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు ఉన్న ఒక 2 3 ఉన్నారు. వరుసగా పిల్లి వరుసగా మేనత్త అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రతి నెల మొదటి వారంలో ఈ డ్వాక్రా మహిళలందరూ కలిసి అక్కడ వాళ్ళ ఏరియాలో ఏదైతే గ్రూప్ తీసుకున్న వాళ్ళ ఏరియాలో ఇంటింటికి వెళ్ళి వైసీపీ పథకాలు ఎలా ఉన్నాయి, జగనన్నే మనకు ముఖ్యమంత్రి, మరో 30 ఏళ్ళు జగనన్నే ఉండాలన్నట్టుగా వీళ్ళని క్యాన్వాసింగ్ కి వాడుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళు ఇచ్చే పథకాల్లో ఓటుకు నోటు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఎలక్షన్స్ ముందు ఇవ్వకుండా ముందు నుంచే ఇంజెక్ట్ చేసి అలవాటు చేశారు. ఆ ఓకే. అలవాటు చేసిన భాగంగానే ఈ డ్వాక్రా మహిళలకు కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నాం, మీరు కట్టక్కర్లేదు, మీరు సబ్సిడీ తీసుకొని అందులో 30% కడితే చాలు, మీకు ₹1,00,000 వచ్చింది, ₹1,00,000 70,000 మీరు ఖర్చు పెట్టిన 30,000 కడితేనే చాలు అని ముందు నుంచి అలవాటు చేసి పార్టీ గురించి ప్రభుత్వాన్ని గురించి గొప్పగా చెప్పండి అని చెప్పారట. ఇది నేను ఓకే. లైవ్ ఎగ్జాంపుల్ చూశాను, చాలా మంది చెప్పారు కదా. సో ఇప్పుడు డ్వాక్రా మహిళలకి అటువంటివి ఏవైనా ఎవరి వాలంటీర్ కానీ లేదంటే స్థానికంగా ఉన్న లీడర్ కానీ ఎవరైనా పిలుస్తున్నారు లేదో కనుక్కోండి. ఎవ్వరు వెళ్ళట్లేదు. ఇంటి దగ్గరే అవును. ఉండి వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో వాడి పాత పద్ధతిలోనే, ఇది చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ 99లో డ్వాక్రా ఏదైతే పెట్టారో, జన్మభూమి, డ్వాక్రా మహిళలు ఇవన్నీ ఏవైతే పెట్టారో, శ్రమదానం, అవన్నీ ఇప్పుడు మళ్ళీ మెల్లగా ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నారు. పేర్లు మార్చిన, రూపాంతరం చెందిన దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు తప్ప సెల్ఫ్ క్యాన్వాసింగ్ అయితే వాడుకోవటం లేదు. ఓకే. థ్యాంక్ యూ సార్.